హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. సో ఈరోజు మనం స్పాట్ చేస్తున్న వ్లాగ్ వచ్చి ఏంటంటే మా బామ్మర్ది అయితే కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం అవుతుంది ఫ్రెండ్స్. ఆ గృహప్రవేశానికి నేను అటెండ్ కాలేదు. సో ఈరోజు బియ్యం వండుకుంటున్నారు కాబట్టి వెళ్తున్నాను. ఆల్రెడీ మొన్న గృహప్రవేశంకి వచ్చినప్పుడే పిలిచారు కదా, ఆ పిలిచినప్పుడు ఓడి బియ్యం వండుకుంటున్నాడని ఈరోజు మంగళవారం రోజు వండుకుంటున్నారు. సో రమ్మంటే వెళ్తున్నాను. ఇళ్ళకు వెళ్ళినందుకు ఈరోజు అయితే వెళ్తున్నాను. ఇంకా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు యాజ్ యూజువల్గా మీ నుంచి ఒకటే రిక్వెస్ట్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనమైతే ఇంటికైతే చేరుకున్నాము. ఇదే ఇల్లు కనిపించేది. సో డబుల్ స్టోర్ బిల్డింగ్, పైన మనమో పెంట్ హౌస్ ఉంటుంది. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. లొకేషన్ వచ్చి తుర్కేంజాల్లో ఉంటుంది ఫ్రెండ్స్, టీచర్స్ కాలనీలో. మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎంట్రన్స్ అయితే చాలా చక్కగా కట్టేశారు, ఎలివేషన్తోని చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా గేట్లోకి అయితే వెళ్ళిపోదాము. మనం గేట్లోకి ఎంటర్ అయిపోవడంతోనే లెఫ్ట్ సైడ్లో మెట్లు ఉన్నాయి. సో కింద మొత్తం పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. కింద మళ్ళీ సైడ్కి లిఫ్ట్ ఉంది. సో లిఫ్ట్ కూడా అంటే 2 ఫ్లోర్స్ కదా, సో లిఫ్ట్ అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇంకా పైకి వెళ్ళిపోదాము. సో మా బామ్మర్ది రాజేష్ బాబు ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఒకసారి హోమ్ టూర్ చేసేద్దాము. సో ఇప్పుడు ఇంకా మెట్ల నుంచి పైకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్లో ఒకే ఫ్యామిలీ ఉండొచ్చు. 3 బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో. బాల్కనీలో ఎంట్రన్స్లో ఇలా డెకరేషన్ చాలా బాగా చేశారు ఫ్లవర్స్తో. సో మనకు ఇలా ఎంటర్ అయిపోవడంతోనే పెద్దగా హాల్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చి 3 బిహెచ్కే ఫ్రెండ్స్. సో ఇట్లా హాల్ ఎల్ టైప్లో ఉంది. సో ఇట్లా ఎంటర్ అయిపోయాక లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మనకి దేవుని రూమును కిచెన్ ఉంది, ఓపెన్ కిచెన్. సో కిచెన్ పక్కకే బాల్కనీ ఇచ్చారు. బాల్కనీ నుంచి మళ్ళీ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి గెస్ట్ రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అలాగే కామన్గా కూడా మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బాత్రూమ్ ఇచ్చారు. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే 3 బిహెచ్కే ఇలా కనిపిస్తుంది. ఇంకా కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోతే ఇంకా టోటల్గా హౌస్లోకి అయితే రావచ్చు. ఇంకా చుట్టూ అయితే థమ్స్ అప్ ఉంది ఫ్రెండ్స్. గాలి కూడా 500 ml తర్వాత చాలా బాగుంది. అంతే. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్. సో సెకండ్ ఫ్లోర్లో ప్లానింగ్ 2 బిహెచ్కే రెండు మీడియం. సో సెకండ్ ఫ్లోర్లో అయితే 2 బిహెచ్కేస్ 2 ఉంటాయి. ఇదైతే స్టార్టింగ్ ఫస్ట్ బిహెచ్కే. ఇది వచ్చి హాల్. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి కిచెన్ ఏరియా ఉంటుంది. ఇక్కడ సైడ్ కిచెన్ ఏరియా, అలాగే బాత్రూమ్, కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ సైడ్ ఏమో బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్. సో అన్ని వాష్రూమ్లో అయితే మనకి అన్ని వెస్టర్న్ ఇచ్చారు. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. దీంట్లో బాత్రూమ్ ఏం లేదు, జస్ట్ వాష్ ఏరియా మాత్రం ఇచ్చారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి బాగుంటుందని ఇలా డిజైన్ చేశారు. ఇది వచ్చి ఫస్ట్ 2 బిహెచ్కే. సో దీని బ్యాక్ సైడ్లోనే ఇంకో 2 బిహెచ్కే ఉంది. సెకండ్ 2 బిహెచ్కే. ఇప్పుడు ఇక్కడ చూసేద్దాము. సో కింది ఫ్లోర్లో మాత్రము వాళ్ళే ఉంటారు అనుకొని 3 బిహెచ్కే వేసుకున్నారు. సో పైన రెంట్స్ కోసము 2 బిహెచ్కే వేశారు. ఇదేమో హాల్. సో ఇటు సైడ్ ఒక బెడ్రూమ్. సో మంచిగానే స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ అయితే. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. సో కామన్ బాత్రూమ్ ఇచ్చారు దీంట్లో.
అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఏం లేవు. ఇది ఇంకొక బెడ్రూమ్. దీంట్లో ఏంటంటే స్పేస్ కొంచెం తక్కువ యూజ్ చేయాలి అని బాత్రూమ్ అయితే కామన్గా ఇచ్చారు. ఇదైతే దేవుని రూమ్, అన్నిటికీ దేవుని రూమ్ సపరేట్గా ఇచ్చారు. ఇది కిచెన్. ఇది పెంట్ హౌస్. ఇప్పుడైతే ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఫ్లోర్లో అయితే పెంట్ హౌస్ ప్లాన్ చేశారు. సో లిఫ్ట్ అయితే ఇక్కడ దాకా వస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు అని ఇక్కడ దాకా పై దాకా ప్లాన్ చేశారు. సో మనకి పైన పెంట్ హౌస్ ఇలాగా కనిపిస్తుంది. పెంట్ హౌస్ కూడా సింగిల్ బెడ్రూమ్సా, 2 సపరేట్గా ప్లాన్ చేశారు సింగిల్ ఫ్యామిలీస్ ఉండడానికి. సో ఇప్పుడు ఇక్కడ సైడ్ లెఫ్ట్కి ఒకటి ప్లాన్ చేశారు, రైట్కి ఒకటి ప్లాన్ చేశారు. ముంగట ఇట్లాగా స్పేస్ బట్టలు ఆరేసుకోవడానికి కానీ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇది సెకండ్ ఫ్లోర్లో కాబట్టి గాలి కూడా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఈ సింగిల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. సో లోపలికి వచ్చి చూడుతూనే ఇది కూడా సేమ్ చిన్నగా ఎల్ టైప్ హాల్లోనే కిచెన్ వచ్చేస్తుంది మనకి. అలాగే జాయింట్గా బెడ్రూమ్ ఉంటుంది ఇటు సైడ్. సో బెడ్రూమ్ లోపలనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చేశారు. చూడండి టోటల్ ఇలా కనిపిస్తుంది మనకి. సో సింగిల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సేమ్ ఇలాగే పక్క రూమ్ కూడా ఉంటుంది. బట్టలు పిండుకోవడానికి ఇలాగా సపరేట్గా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా. బట్టలు పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది, లేదంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని సపరేట్గానే ఇచ్చారు. సో ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చేసాము. ఇది హాల్, ఇదేమో కిచెన్. సో కింది కన్నా ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి, ఎందుకంటే ముంగట స్పేస్ అనేది ఎక్కువ వదిలిపెట్టాము కదా, దానికోసం పెంట్ హౌస్ కోసం అని చిన్న ఫ్యామిలీకి ఇవ్వడానికి కోసం. సో ఇదేమో బెడ్రూమ్, అలాగే కామన్ బాత్రూమ్ ఉంటుంది దీంట్లో. సో ఒకసారి పైకి వెళ్ళి కూడా వ్యూ ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. సో వాటర్ ట్యాంక్ పైననే ఉంటుంది. పైనుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడే ఈ ఏరియా అయితే డెవలప్ అవుతుంది. తుర్కెంజాల్ దగ్గర మెయిన్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందా, అంతే 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇదేమో వాటర్ ట్యాంక్ ఇచ్చారు. అలాగే లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్ రూమ్ ఉంటుంది. ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఎన్ని ఇయర్స్ పట్టింది? 1 year ఎగ్జాక్ట్ 11 months 11.5 ఇక 1 year అనుకోండి 12 months. టోటల్గా ఎంత ఖర్చు వచ్చింది? 1 CR ప్లస్ 1 CR అయింది. 3 floors ప్లస్ ఇంకా ఇంటీరియర్ కూడా చేపిస్తా ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో. మీరే ఉంటారా? ఇంకా ఏమనుకోలేదు, రెంట్కే ఇస్తారు మొత్తం. చూడాలి, ఇంకా ఏం డిసైడ్ కాలేదు. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా బామ్మర్ది ఈ ఇంట్లో ఇంకా ఐశ్వర్యంతో అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను. అందాక బాయ్ బాయ్.